మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్.
టన్నల్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి సార్. ఇంకా పైకి పోవాలి. పైన సార్ ఆ టన్నల్ వర్క్స్ నుంచి కూడా మనకి ఇక్కడికి ఇంట్రాక్షన్ అక్కడ ఆల్రెడీ ఉన్నారు లోపల. ఆన్లైన్లో మాట్లాడేది ఉన్నారు సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆన్లైన్లో అక్కడే అక్కడ ఆల్రెడీ ఉన్నారు సార్. ఇప్పుడు మనం ఇక్కడికి లైవ్ ఇచ్చాం సార్. ఇక్కడికి Yes, సార్. అన్ని ఇక్కడే అన్నీ ఇక్కడే సార్. ఇక్కడ 1.5 కిలోమీటర్లో మనకి అక్కడ యాక్చువల్గా ఈ బండింగ్ వర్క్ జరుగుతుంది సార్. రిటైనింగ్ వాల్ జరుగుతుంది. ఇక్కడైతే ఇప్పుడు మనకి సైడ్ వాల్ క్లోజ్. నమస్కారం సార్. ఏంటో నీ పేరేంటా? అమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సార్. కీర్తన ప్రెసిడెంట్ బొమ్మరాపూర్ గ్రామం సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 5 ఎకరాల 40 సెంట్లు సార్. మొత్తం నీ ఏరియా ఎంత ఉంది? నా ఏరియా దాదాపు 1300 ఎకరాలు సార్. బొమ్మరాపురం ఏ చెరువు కింద ఏ చెరువు ఇది? గండి చెరువు సార్. గంటి చెరువు. 4500 ఆయకట్టు సార్ మొత్తం. దేని కింద వస్తుంది? వెలుగుంట కింద వస్తుందా? కింద 2 కిలోమీటర్ల కింద పోతుంది. బోర్లకు రీప్లేసింగ్ అయితే సార్. ఏంటంటే 1000 అడుగు అయితే నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు చెరువు గున్నీళ్ళు వస్తాయి. నీళ్లు ఉన్నాయి సార్. మొన్న నిండింది వర్షాలలో. గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులలో. 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ. సార్. ఏంటా నువ్వు రైతు? ఎక్కడ ఎక్కడ? వీరారెడ్డి సార్. వీరారెడ్డి. సంవత్సరం బాగానే రైతు అనుకూలంగా సార్. మార్కెట్ కూడా ఇప్పుడు మొత్తం ఈ ఏరియాలో అంతా ఏ పంటలు వేస్తున్నారు? పత్తి, మిరప వేస్తున్నారు. అరటి, బొప్పాయి. అరటి కూడా బొప్పాయి ఉంది. ఇంకా పళ్ళే ఉన్నాయి. ఇంకా బత్తాయి ఉంది. గ్రౌండ్ వాటర్ వల్ల ఆశ్చర్యకరంగా ఇది ఇంకా క్వాలిటీ పెరగాల, ఇంటర్నేషనల్ క్వాలిటీ రావాలి. వస్తేనే దీనికి రేట్ వస్తుంది. కొంచెం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాలి, అవగాహన పెరగాలి, అవగాహన పెంచాలి. ఏంటంటే ఈ నీళ్లు వచ్చాయి సార్. తాగునీటి సమస్య తీరిపోతుంది, సాగునీరు 2 తీరిపోతాయి సార్. ఏదో మీరు శంకుస్థాపన చేశారు, మీ చేతుల మీదుగా నీళ్లు వదలరు సార్. ప్రజల సురకాల వాంచా ఇక్కడే శంకుస్థాపన చేశా, ఇక్కడే పూర్తి చేస్తున్నా. కానీ ఈ నియోజకవర్గం ఓట్లేలా కదా. కొందరికి తెలుసుకున్నారు సార్. మొన్న దుర్మార్గుల పాలన చూసి 5 ఏళ్ళు ఒక ఛాన్స్ వస్తారని ఈ తర్వాత తెలుసుకున్నారు. ఇట్లా ఖచ్చితంగా ఎలక్షన్ బాబు సార్ గెలిపిస్తాం సార్. ఏంటి చెప్పండి విషయాలు? పనులు చేయలేదు. 2500 కోట్లు డబ్బులు పే చేయకుండా, పనులు చేయకుండా నేరుగా పోయి ఇనాగరేషన్ చేయడానికి జాతికి అంకితమైన మోసం ఏంటయా? మీరేంటి ఇక్కడ? VDR ప్రాజెక్ట్ అడ్వైజర్స్. మీరమ్మా? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా ఎంత వేస్తున్నారు పర్ డే? ఎన్ని? 200 రన్నింగ్ మీటర్లు. 200 రన్నింగ్ మీటర్లు వేస్తున్నారు. 120 మీటర్లు సార్. ఫిట్నెస్ ఒకే మిషన్ లేదు సార్. మన దగ్గర 7 TM ఉన్నాయి సార్. 7 పెట్టారు. 7 పెట్టారు. ఈ రీచ్ లో 7 ఉన్నాయి సార్. అదర్ రీచెస్ కూడా సైమల్టేనియస్ గా ఏమి చేయరు కదా. చేస్తాం సార్. బెడ్ లైన్ బెడ్ లైన్ ఎంత లెంగ్త్ చేస్తారు? బెడ్ లైన్ డెప్త్ ఎంత? 120 సార్. అది 120. ఇది స్టాండర్డా లేకపోతే దీనికంటే ఎక్కువ కూడా వేస్తుంటారా? లేదు సార్, స్టాండర్డ్. హౌ మెనీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది? 11,580 క్యూసెక్స్ సార్ పర్ డే. 11,580 1 TM. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుంది పూర్తిలో అవుతాను. 1 TMC 45 days డ్రా చేసి మనం నల్లమల సాగర్లో స్టోర్ చేసి నల్లమల సాగర్ ఎంత ఉంది మొత్తం? 53.85 TMC సార్.
అంటే నల్లమల సాగర్ 2-3 రిజర్వాయర్లు కలిపి వదిలేను. ఒకటే రిజర్వాయర్లు 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తాం సార్. గ్యాప్స్ సుంకేసుల, తిరిగి ఉన్నాయి కదా. కొట్టిపడియా, కాకర్ల సార్ 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తే మనకు ఆ రిజర్వాయర్ ఫార్మ్ అయింది సార్. దాంట్లో మనము లైవ్ స్టోరేజ్ వచ్చి 43 సార్. అంటే మాక్సిమం అంతవరకే పోగలుగుతాం, ఇంకా హైట్ పోగలుగుతాం. ఇంకా టోటల్ న్యాచురల్ గా అంతకన్నా 244 FRI సార్. అంతకన్నా పోతే సబ్మర్జెన్స్ రాదు సార్, ఎక్కువ అయిపోయింది. సబ్మర్జెన్స్ ఎక్కువ ఇప్పుడు ఎన్ని ఎకరాల సబ్మర్జెన్స్? ఇది 4 షోర్లో సార్ 11 విలేజెస్ ఉన్నాయి సార్. ఒకవేళ ఇంకా ఎక్కువ పోతే ఎన్ని విలేజ్ పెరుగుతున్నాయి? ఎవరి 8 TMC అంటే నమస్కారం. ఇక్కడ ఎవరు సూపర్వైజర్? ఎవరు? సురేష్. కరెక్ట్ గా పనులు చేస్తున్నారా? కన్సాలిడేషన్ కరెక్ట్ గా అవుతుందా? ఎంత పర్ డే ఎంత చేయగలుగుతున్నారు? ఎన్ని క్యూబిక్ మీటర్ చేయగలుగుతున్నారు? క్యూబిక్ మీటర్ అంటారా? ఎట్లా మీటర్ ఎన్ని చేస్తున్నారు? 200 మీటర్స్. నెలకు యావరేజ్ చెప్పిన మనం 5,500 వేస్తాం సార్. లైనింగ్ వచ్చి టోటల్ మనకు 1 lakh cubic meters ఉంది సార్. 6 months ప్రోగ్రెస్ పెట్టుకొని మనం మంత్లీ 5,500 చెప్పిన 16 కిలోమీటర్లు ఉంది సార్. కిలోమీటర్కి 5,500 ఇప్పుడు ఇంకెంత వేయాలి? సార్. ఇప్పుడు లైన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం సార్. లైనింగ్ ఎంత వేశారు? 4.6 నుంచి 5.6 700 మీటర్స్ వేస్తాం సార్. ఇంకా వేయాలి. లైనింగ్ వచ్చి సైడ్ వాల్ ఉంది సార్. సైడ్ వాల్ వచ్చి 1,80,000 cubic మీటర్లు ఉంది సార్. అవుట్ ఆఫ్ దట్ మనం 60,000 కంప్లీట్ చేస్తాం సార్. మే ఎండ్ కంతా సైడ్ వాల్ అయిపోతుంది సార్. జూన్ ఎండ్కు లైనింగ్ కంప్లీట్ చేస్తాం సార్. జూన్ అంతా కంప్లీట్ చేసి మన ప్రాజెక్ట్ హ్యాండ్ అవుతాం సార్. అంటే మనకు ఫ్లడ్ సీజన్ కు ఈ ఫ్లడ్ సీజన్ లో నీళ్ళు వచ్చి అప్పటికే వస్తాయి కదా. అవును సార్. జూలై ఆగస్ట్ అప్పటికి మీరు రెడీ అవుతారా? రెడీ అవుతాం 100% సార్. ఇప్పుడు అవన్నీ కట్టారు కదా, స్లూయిస్ కట్టారు, బైపాస్ అవన్నీ ఎస్పీ సార్. సూపర్ ఇది పెట్టారు, ఫ్యాక్టరీ పెట్టారు. ఆ వాటర్ ఆపటికి వెళ్ళిపోతుందో ఈ రిజర్వాయర్ రోజులు పెడితే ఏమయ్యేది? ఆ రిజర్వాయర్ లో కూర్చోవాలంటే మనం కెనాల్ క్యారింగ్ కెపాసిటీ పెంచుకోవాల్సి వస్తుంది సార్. ఆ వాటర్ అంతా ఎక్కడ పోతుంది? చెరువు ఉంది సార్. చెరువులో ఆ చెరువు నుంచి ఎక్కడ పోతుంది? సర్ప్లస్ క్యాస్కేడ్ ఉంది సార్. ఎన్ని ఉన్నాయి? రమ్మ అది టన్నల్ కూడా ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్ టన్నలు? ఇది సార్ 5.3 సార్. 5.3 సార్. ఇది మనం 11,580 డిజైన్ చేయబడింది సార్. 23 మీటర్స్ విడ్త్, 21.8 కిలోమీటర్స్ రన్ అవుతుంది టోటల్ కెనాల్. 45 days కు 45 TMC డ్రా చేసి మనం నల్లమల్లో స్టోర్ చేయాలని ప్రాజెక్ట్ డిజైన్ సార్. ట్విన్ టన్నల్స్ సార్. అక్కడ ట్విన్ టన్నల్స్ నుంచి 11,580 డ్రా చేయడానికి డిజైన్ చేయబడినాయి సార్. ఇది డెప్త్ ఆఫ్ ఫ్లో వచ్చేసి 6 meters పోతుంది సార్. ఈ కెనాల్లో 6 meters డెప్త్ ఆఫ్ ఫ్లో తోటి మనం పర్ డే 11,580 pieces డ్రా చేయగలుగుతాం. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇది మినిస్టర్ అంతా తొందర వాళ్ళ దగ్గర రకన్నగా మినిస్టర్ గారు 21.8 మనం లైనింగ్ అండ్ రీటైనింగ్ తర్వాత మళ్ళీ మన అది 43లో 10 వచ్చి డెడ్ స్టోరీ. 53లో 10.
ఓకే, 53లో 10. ఈ రిజర్వాయర్ ద్వారా మనం 3 సార్లు మనం 4 వాళ్ళకి నీళ్ళు అంటే 2 ఇది కంబం చెరువా? దీనికి మనం కంబం చెరువులో ఎంత కెపాసిటీ? 3.38 4 టీఎంసీ. దీనికి కనెక్టివిటీ నేరుగా నల్లమల సాగర్ వెళ్ళిపోతుందా? సైడ్ నుంచి చాలా ఇక్కడ ఇది పెట్టారేంటి? తప్పు పెట్టారు. ఇది సార్ ఇది పక్కనే చేస్తాం చూసారు సార్ ఇది అవుట్ సైడ్ ది బండ్ చాలా ఉంది కాదు, ఇక్కడ నుంచి పెట్టారేంటండి? సార్. ఇది నల్లమల సాగర్ నుంచి కనెక్షన్ వచ్చి డైరెక్ట్ గా ఖమ్మం చెరువులో జాయిన్ కాదు. దాని గట్టు అవతల నుంచి కెనాల్ వెళ్తుంది వచ్చి మళ్ళా తిరిగి వచ్చి అదంతా ఏం మళ్ళీ కింద దీనికి నల్ల ఇది ఇలాగ వచ్చి ఇది అంటే కంబం చెరువుకు రావా? ఖమ్మం చెరువుకి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. అదే అండి, వీ కెన్ లీవ్ వీ కెన్ రిలీజ్ ఇంటూ ఖమ్మం. ఖమ్మం చెరువుకు వదిలిపెట్టి మిగిలినట్టు కూడా డైరెక్ట్ బట్ అంటే చాలా సార్లు ఏంటంటే చెరువులో పెట్టి చెరువు అవతల నుంచి ఆఫ్ అయిపోతుంది. అందులో అట్ట కాదు, బోత్ ప్యారలల్ గా ఉంది. అండ్ కావాలంటే కనెక్షన్ ఇది ఉంది. వదిలితే చెరువులో వెళ్ళి కట్టేస్తే వేరే చోట సపరేట్ ప్లీజ్. ఇప్పుడు మెయిన్ గా వచ్చింది ఏంటంటే మీకు అక్కడి నుంచి వదిలిపెట్టినప్పుడు ఆ కెనాల్స్ ద్వారా కోరుమామిళ్ళ, కలసపాడు, మేజర్, జిబ్బలూరు, కోరుమామిళ్ళ. ఇప్పుడు ఇక్కడ నుంచి కంబం నుంచి నేరుగా యాజ్ అంటుండే ఆ కెనాల్ ఉంది కదా, వెస్టర్న్ మెయిన్ కెనాల్ ఉంది కదా, అది కూడా యాజ్ అంటుండే ఉంది కదా అని అడుగుతా. కంబం నుంచి ఈ కంబంకి వచ్చి ఇట్లా వచ్చే కెనాల్ అవుతుంది. ఇది ఎంతవరకు వస్తుంది? గుండ్లకమ్మ రివర్ వరకు వెళ్తాం. గుండ్లకమ్మ రివర్ కైండ్ ఆఫ్ మేజర్ రిలీఫ్. ఈ ఏరియా అంతా ఆల్మోస్ట్ రాళ్లపాడు అటు సైడ్ ఈ కెనాల్ ఫైనల్ గా రాళ్లపాడు రిజర్వాయర్ కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ అవి 2 చిన్న చిన్నవి ఉన్నాయా? తురుమెళ్ళ రిజర్వాయర్ పైన వచ్చే కొందికి గుండ్ల బ్రహ్మసాగర్, బ్రహ్మేశ్వరం, గుండ్ల బ్రహ్మేశ్వరం అవుతుంది. ఇది అవుతుంది. అది ఎంత కెపాసిటీ గుండ్ల బ్రహ్మేశ్వరం? ఇది ఎంత? తురుమెళ్ళ కంబం 3.4. 3.3. అక్కడి నుంచి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంతవరకు కంబం నుంచి ఆ కాలం ఎంతవరకు ఉంది అటు పోయేది? వెస్టర్న్ మెయిన్ కెనాల్ రాచర్ల ఆ ట్యాంక్, అది రాచర్ల కింద కెనాల్స్ ఉన్నాయా? అంటే మీకు ఇంతవరకు రాచర్ల నుంచి ఎక్కడ పోతున్నాయి వాటర్? ఆ ట్యాంక్ మీటర్ అనుకున్నాం, కానీ ఇప్పుడు మనం కట్టింది అనేది రాచర్ల అంతే కదా. అప్పుడు ఇప్పుడు తీసుకుపోయినా అక్కడ డెడ్ ఎండ్. అది ఇక్కడి నుంచి వచ్చే వాటర్ తురుమెళ్ళ నుంచి ఈ కెనాల్లో ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు ఇక్కడ దస్తవారిపేట ఇవన్నీ అంటే 140 ఎక్కడికి వస్తుంది? అంతవరకు పోతుందా? అడిగేదండి కెనాల్ దిగావు పెద్దిరెడ్డిపల్లికి వెళ్తుందా? ఎన్ని స్ట్రక్చర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి?
ఇది ఒకటి పెండింగ్ ఉంది, ఈ టన్నులు కొట్టాలా? అయిపోయింది. ఓకే, 3 టన్నుల్స్ ఇచ్చిన, 3 అయిపోయినాయి. 3 అయిపోతే స్ట్రక్చర్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఎంత కాస్ట్ అది? 400 crores అవుతాయి. ఆ 400 crores అయితే ఇట్ విల్ కమ్ అప్ టు పెద్దిరెడ్డిపల్లికి వస్తుంది. పెద్దిరెడ్డిపల్లి కిందనంతా కూడా దుత్తలూరు అవన్నీ గ్రావిటీ అనా? అవన్నీ గ్రావిటీ. అప్పుడు నేను అడిగేది అంటే 400 కోట్లు ఖర్చు పెడితే అప్ టు దుత్తలూరుకి వెళ్ళిపోతుందా? ఇప్పుడు కంప్లీట్ చేసింది మీరు పెద్దిరెడ్డిపల్లి వరకే చేశారు, రిజర్వాయర్ వరకే చేశారు, అంతే కదా? కిందికి పోలేదు. కిందికి ఆ నీళ్లు ఇప్పుడు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ మనం కట్టిందా? ముందుండేది ఇటీవల కట్టేది. ఇప్పుడు డెడ్ ఎండ్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కెనాల్స్ డెవలప్ చేయాలంటే దుత్తలూరు అవన్నీ ఎంత అవుతుంది కాస్ట్? 60 to 70 crores అయితే ఇట్ విల్ గో అప్ టు దట్ పాయింట్. This is Markapura new district and this is Prakasham new district. All the rivers, streams and MI taxes. District ఇప్పుడు ఈ పక్క వచ్చినప్పుడు ప్రకాశం కూడా ఈ కొత్త జిల్లాకి ఇక్కడి నుంచి వస్తుంది కదా, నల్లమల సాగర్ నుంచి వెళ్తాయి. గుంట, గుండ్లకమ్మ, అక్కడ తేగలేరు జరుగుతుంది సార్. అది ఎంతవరకు అయింది ఇప్పుడు? అది అయిపోతుంది. అది అయిపోయి ఎక్కడి దాకా వస్తుంది? ఇక్కడ గుండ్లకమ్మ ఎక్కడ ఎండ్ అవుతుంది? అక్కడ కొల్లల చెరువు ఎండ్ అవుతుంది. కొల్లల చెరువు నెక్స్ట్ కనెక్టివిటీ ఎక్కడికి పోతుంది? బ్లాక్ అని ట్యాంక్స్ ఇచ్చారు సార్, కాంటాక్టేషన్ చేసుకొని టేకప్ చేస్తారు. 83 crores ట్యాంక్స్ డిస్ట్రిబ్యూట్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. 80 కోట్లు పెడితే అది ఎండ్ అవుతుంది. తేగలేరు కెనాల్ మనం దీంట్లోనే ఉన్నాం. ఆ పేరు ఎందుకు పెట్టారు తేగలేరని? రివర్ పాస్ అవుతుంది సార్ మనకి ఈ రేంజ్లో మనకి. అది తేగలేరు, అక్కడ రిజర్వాయర్ వచ్చింది సురిమెండ. తేగలేరు ఇంకొకటి వచ్చింది. ఇలా వస్తుంది. ఈ గ్రీన్ కలర్ అంతా ఏంటి? ఆయక కెనాల్స్ పెట్టారా? కెనాల్ కాదు కదా, కెనాల్ కాదు. ఇప్పుడు మీరు పెట్టింది కెనాల్, మెయిన్ కెనాల్. ఇప్పుడు గుండ్లకమ్మ ఆ సైడ్ వస్తే, తీగలేరు వస్తే ఎర్రగొండపాలెం మొత్తం కవర్ అవుతుంది. అప్పుడు ఈ రెంట్లో ఎర్రగొండపాలెం మొత్తం ఈ ఏరియా అంతా కూడా త్రిపురాంతకం ఇవన్నీ కూడా వచ్చే కొందికి ఆల్మోస్ట్ ఆల్ గ్రావిటీతో కవర్ అవుతాయి. అంత గ్రావిటీ. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తే అక్కడికి పోవడానికి, పోరుమామిళ్ళ కాడికి పోవడానికి మీరు యాజ్ ఆన్ టుడే పోరుమామిళ్ళ మెయిన్కి వచ్చారా? ఎక్కడికో దాకా వస్తున్నారు ఇక్కడ నుంచి? ఓకే, రాచర్ల వరకే వచ్చారు. ఇంక మిగిలినంతా పోరుమామిళ్ళ మిగులుతుంది. ఇది కంఫర్టబుల్ పోరుమామిళ్ళకి? సోమశిల బ్యాక్ వాటర్ కంఫర్టబుల్? మనకి లిఫ్ట్ ద్వారా ఇస్తాం. ఇది లిఫ్ట్ ఇస్తాం, అక్కడ కూడా లిఫ్ట్ తీసుకోవచ్చు కదా. ఏది కరెక్టో ఒకసారి ఎగ్జామిన్ చేయండి. పోరుమామిళ్ళకి అక్కడ లిఫ్ట్ ఇవ్వచ్చు అనుకుంటే ఇక్కడ డబల్ లిఫ్ట్లు అవుతాయి, కానీ అక్కడి నుంచి ఇవ్వగలిగితే నీళ్ళని కిందికి వెళ్తాయి కాబట్టి అవి ఒక మార్గం. కాకపోతే ఏం చేయాలో ఏది పెట్ట కూడా ఎగ్జామిన్ చేయండి. ఇది నాన్ ఆయకట్ సార్. ఈ కలర్ ಇದೆಲ್ಲ ಅಪ್ಲೈ. ఇదంతా గ్రీన్ అంతా మామూలుగా ఆయకట్. కొద్దిగా ఇట్లా మిగులుతాను. ఇది అప్లై చిన్న 5 ఇలాంటి ట్యాంక్ పెట్టుకుంటే అది మైనర్ ఇరిగేషన్ కింద. ఎన్ని ఎకరాలు ఉందా ఆ కాలువలో? ఎంత ఉంటుందండి?
5,000 acres. అంటే ఐడిసి లాంటిది ఒక అది 5,000 అది అప్లాండ్ కానీ అది ప్రైవేట్ ల్యాండా అంటే పట్టాలండి అని పట్టాలంటే కాబట్టి వ్యవసాయం హార్టికల్చర్ బాగుంటుంది సార్ ఈ ఏరియా. ఆ పక్క ఈ పక్క హిల్ అదంతా హిల్ సైడ్ అంతా వస్తుంది. వచ్చాను అట్ట కూడా కానీ అడిగేదంటే అక్కడ ఎంత వస్తా ఉందని అడుగుతున్నా. ఆ ఇవన్నీ కూడా గ్యాప్లు పెట్టిన ఏరియా అంతా కూడా ఎంత వస్తుంది. ఇక్కడ ఒక ఈ రిజర్వాయర్ ఏంటి కోరమామిడ్లో వస్తాయి. సీతారామ సాగర్ సార్ ఎస్ఆర్పురంలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కదా అది. ఎస్ఆర్పురంలో ట్యాంక్ ఎగ్జిస్టింగ్. అదండి కదా. ఒకవేళ పూర్వమామిళ్ళ మేజర్ వస్తే అప్పుడు వస్తాయి అంతే కదా. ఇది అండర్ ప్లాన్ కానీ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఇది రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి నేను అడిగేది ఏంటంటే 2 parts. ఇవి మనం అంతా కూడా phase 1 మొత్తం పూర్తి అవుతుంది. ఇది విజిబిలిటీ ఉంది సార్. ఇప్పుడు 3-4 నెలలు ముళ్ళకమ్మ రివర్ వరకు వెళ్తుంది. ఆ పక్క ఎర్రగొండపాలెం వరకు ఆ పక్క వస్తుంది. ఎత్తేయలేరు. ఈ రెండు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన డబ్బులు ఖర్చు పెట్టి ఈ 2,000 కోట్లు మొత్తం పూర్తి అవుతుంది. అంతేనా? దేశవారిపేట ఖమ్మం మండలాల్లో మనం ఆయకట్టిస్తాం. అటు కూడా అడిగేదంటే ఇప్పుడు ఇది వచ్చిందనుకోండి నెక్స్ట్ ఫేజ్ అక్కడ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి టనల్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ టనల్స్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్స్ రావాలి. ఇంకొక 400 కోట్లు ఖర్చు పెడితే ఈ స్ట్రక్చర్స్ పూర్తవుతాయి. ఈ 400 ఈ 2,000 కోట్లు ఖర్చు పెడితే ఈ పక్క ఉండే ఉదయగిరి పూర్తవుతుంది. సీతారాం సాగర్ అది ఒకటి మిగులుతుంది. అది పోరుమామిళ్ళకి లింక్ చేస్తున్నారు అంతే కదా. కాబట్టి పోరుమామిళ్ళది ఒకసారి తీసుకొని ఏ విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాచర్లోకి వచ్చిన తర్వాత గిద్దలూరు కూడా నిండిపోవా. ఎక్కడి నుంచి ఉంది ముందు అక్కడ. ఇప్పుడు మీరు రాచర్ల నుంచి నీళ్లు అక్కడ దాకా వెళ్తాయా? ఇప్పుడు రాచర్ల ట్యాంక్ వరకే మన సిస్టమ్ డెవలప్. ఇప్పుడు కంబం గిద్దలూరు పోదా? ఖమ్మం నుంచి గిద్దలూరు హరీష్ ఇక్కడ లిఫ్ట్ పెట్టి రాచర్ల ట్యాంక్ దగ్గర లిఫ్ట్ పెట్టి మనం ఆ 2 సిస్టమ్స్ డెవలప్. అది హౌ మెనీ టీఎంసీ మనం తీసుకోవాలనుకుంటున్నాం? దాని ద్వారా మనం 58,000 ఎకరాలు 6 టీఎంసీ. మిగిలినంతా కూడా గ్రావిటీతో 46 టీఎంసీ. అది ఒక లిఫ్ట్ పెడితే ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది సార్. మెగావాళ్ళు చూసారు. ఇది దానికి కూడా రాచర్ల దగ్గర లిఫ్ట్ కూడా పెట్టేసారు. ఇప్పుడు ఓన్లీ కెనాల్స్ ఒకటే చేయాలి. ఒకే లిఫ్ట్ మొత్తానికి మళ్ళీ ఏమైనా వస్తున్నాయి. 4 లిఫ్ట్స్ మొత్తం అక్కడే కంప్లీట్ అయింది. 4 లిఫ్ట్స్ కంప్లీట్. ఒక దగ్గర 4 పంప్స్ పెట్టారు అంతే కదా. టనల్ ఏంటా అక్కడ ఉండేవాళ్ళు ఓకే వెరీ గుడ్. డ్రోన్ వ్యూ నల్లమల సగలపేట ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాం మీరు. ఓకే ఎన్నో కిలోమీటర్ ఇది? ఎన్నో కిలోమీటర్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు? మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నావా? మన దగ్గర నుంచి స్టార్ట్ 5.5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం సార్. అప్ టు 18.5 వరకు మనకి లైన్ నుంచి రెడీ చేస్తున్నాం సార్. సైడ్స్ బెడ్ రెడీ చేస్తాం.
5.3 కిలోమీటర్స్ సిసి వాళ్ళు ఉందండి వీళ్ళంతా లైనింగ్ అయిపోయిందండి. ఈ 2 years నుంచి బాగా యాక్టివ్ జరుగుతుంది కంటిన్యూస్. అంత ముందు అసలు లేదండి. మనకి మొన్న 24 లో మేము వచ్చి చూసేటప్పటికి 56 క్యూసెక్ల కొండ మీద వచ్చే నీళ్లు వస్తే గండ్లు పడి మూలకి వెళ్ళిపోయినాయి. అది కూడా ఇది యాక్చువల్గా మనకి రేపు 2 కలిపి 11,000 క్యూసెక్లు పోవాలి కదండి. 11,000 కాదు, కనీసం 20-30 క్యూసెక్లు వస్తే గండ్లు పడిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎంత జనరేట్ అవుతుంది వాటర్ ఈ ఏరియాలో? ఎనీబడి ఈస్ హ్యావింగ్ క్లారిటీ? టీఎంసీ ఎంత టీఎంసీ మనం ఎన్ని టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అవుతుంది పర్ డే మనం తీసుకునేది అది కాదు కదా. అది ఎట్లా మీరు 1 టీఎంసీ తీసుకుంటారు? నేను అడుగుతున్నాను. అది కాకుండా ఈ ఏరియాలో రెయిన్ ఫాల్ ఎంత ఉంది, క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వాటర్? మొన్న మోల్తా సైక్లోన్ కి మనం తీగలేరు కెనాల్లో 26,000 క్యూసెక్లు ఫ్లో అయింది. 26,000 క్యూసెక్స్ ఫ్లో అయింది. ఎంత సముద్రం క్రాస్ అయింది నల్లమల సార్? ఈ 26,000 క్యూసెక్లో మనకి క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ గంటావానిపల్లి చెరువు అని ఒక ట్యాంక్ ఉంది సార్. ఆ ట్యాంక్ లో నుంచి కింద కటకానిపల్లి ట్యాంక్, కడపరానిపల్లి ట్యాంక్ నుంచి నేరుగా వెళ్ళి మళ్ళీ తీగలేరు వాగులో కలుస్తుంది సార్. అక్కడి నుంచి మళ్ళీ గుండ్లకమ్మలకు. ఈసారి గుండ్లకమ్మ నుంచి ఎంత వాటర్ సముద్రంలో పోయింది? చాలా ల్యాక్స్ గుండ్లకమ్మ కంప్లీట్ గా డ్యామ్ నింపాం సార్. ఈ పేరు ఓవర్ఫ్లో అంటే ఓవర్ఫ్లో మనం 1,80,000 క్యూసెక్లు మనం మోల్తా సైక్లోన్ సముద్రంలో పెట్టాం. 1,80,000 అంటే ఎన్ని రోజులు? 2 రోజులు దాన్ని బట్టి టీఎంసీలో అది మనం 7-8 అవర్స్ లో వదిలాం. ఎంత వాటర్ వదిలి పెట్టారు టీఎంసీలో కదా? మొత్తం కలిపి మనము 26 టీఎంసీలు వదిలాం ఆ మోల్తా సైక్లోన్. మొన్న ఫస్ట్ టైం 26 టీఎంసీ నీళ్లు వదిలిపెట్టాము. సముద్రం గుండ్లకమ్మ వదిలిన తర్వాత నేరుగా సముద్రం పోవడానికి ఇంకెక్కడన్నా ఏమైనా తిరుగులు పోతాయి? మిల్చి పెట్టామని ఉంది సార్. మన సెలైన్ వాటర్ ట్యాంక్ రాకుండా స్మాల్ ట్యాంక్ సార్. మొత్తం వాటర్ సముద్రంలో పెట్టి. ఏంటా మీరు ఇంజనీర్లు? ఛానల్ దగ్గర ఉండే ఇంజనీర్లందరికీ నమస్కారాలు. ఆరు పేరు నీ పేరు? కృష్ణారెడ్డి సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్. కృష్ణారెడ్డి గారు చూపేయండి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. కెమెరా బ్యాక్ సైడ్ చూపెట్టండి. బ్యాక్ సైడ్ కెమెరా రొటేషన్ చేసి చూపెట్టండి. స్లోగా తిప్పండి, స్లోగా. మీరు చెప్పండి, దాని గురించి చెప్తూ ఉండండి. సార్ ఇక్కడ బెంచింగ్ వర్క్ చేయాల్సి ఉంది సార్. మనం 361 మీటర్లు బెంచింగ్ బ్యాలెన్స్ ఉంది సార్. మిగతా బెంచింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం సార్. 7 కిలోమీటర్స్ గాను మనము దాదాపు 6.6 కిలోమీటర్స్ చేశాం సార్. ఒక 361 మీటర్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది సార్. ఇది ఎన్ని రోజులు పడుతుంది మీకు? మాకు ఇది కొద్దిగా 3 months పడుతుంది సార్. ఎందుకంటే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మనకు మొన్న ఆగస్ట్ లో ఫాల్ అయింది సార్. క్రౌన్ ఫాల్ అయింది సార్ అక్కడ. ఆ పోర్షన్ లో క్రౌన్ ఫాల్ అయితే థియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి చూపించాం సార్. చూపిస్తే మీరు రిబ్స్ పెట్టుకొని ప్రొసీడ్ కండి అన్నారు సార్. ఆ రిబ్స్ కూడా మేము డిజైన్ తీసుకున్నాం సార్. మన సిసిడిఓ నుంచి డిజైన్స్ తీసుకున్నాం సార్. ఆ రిబ్స్ కూడా అన్ని రెడీ చేశాం సార్. ఆ రిబ్స్ పెట్టుకొని మేము ఇప్పుడు తర్వాత మిగతా కాంక్రీట్ అంతా ఫిల్అప్ చేసుకుంటూ గ్యాంట్రీ మూవ్ చేసుకుంటా వెళ్తాం సార్. ఇక్కడ ఈ 300 మీటర్స్ అందుకని చెప్పేసి ఈ రిబ్స్ పెట్టడం టైం తీసుకుంటుంది సార్ మనకి. అందుకని 3 months పడుతుంది సార్. మొత్తం కలిసి మార్చ్, ఏప్రిల్, మే లోపల కంప్లీట్ చేస్తారా? ఈ రిబ్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది సార్. మొత్తం మనకు లైనింగ్ వచ్చేసి 2.8 కిలోమీటర్ ఉంది సార్, ఇంక్లూడింగ్ దిస్ 361 మీటర్స్ సార్. ఈ 361 మీటర్ కు వేరే గ్యాంట్రీ కూడా పెడుతున్నారు సార్. సో 5 గ్యాంట్రీస్ అవుతాయి సార్ మనకి మొత్తం టోటల్ గా. ఈ 5 గ్యాంట్రీస్ తో మనం 2.8 కిలోమీటర్ వేయాలి సార్. ఈ 2.8 కిలోమీటర్ మనము జూన్ ఆఖరికి వేస్తాం సార్. ఎందుకంటే మనకు అంటే ఇప్పుడు కొద్దిగా ప్రోగ్రెస్ తక్కువగా ఉంది సార్.
ఇప్పుడు ప్రోగ్రెస్ తక్కువగా ఉండడానికి కారణం ఏమంటే మనకు ఇక్కడ 840 లెవెల్ కు వాటర్ వస్తే మనం ఈ గేట్స్ ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి అక్కడ ఒక బ్యాచింగ్ ప్లాంట్ ఉంది సార్, మనకి ఎగ్జిట్ సైడ్ ఒకటి, ఎంట్రీ సైడ్ ఒకటి ఉంది సార్. ఈ రెండు ఆపరేట్ చేసుకుంటూ చేస్తున్నాం సార్ ప్రజెంట్. అయితే అక్కడ వచ్చేసి సాఫ్ట్ ద్వారా 3 ఆపరేషన్స్ లో కాంక్రీట్ పంపించాల్సింది వస్తుంది సార్. అందువల్ల డిలే అవుతుంది సార్ మాకు. ఆ వాటర్ గాన 240 లెవెల్ కి తగ్గితే మనం ఆ గేట్లు అంటే ఈ నెలాఖరికి తగ్గిపోతాయని అనుకుంటున్నాం సార్. అంటే మార్చి 15th అట్లా తగ్గిపోతాయి అనుకుంటున్నాం. అప్పుడు లిఫ్ట్ చేసి అప్పుడు మాకు దాదాపు ఒక 600 మీటర్స్ డైలీ 600 మీటర్స్ మంత్లీ వేయడానికి వస్తుందని, ప్రోగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాం సార్. కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాం సార్ ఆ ప్రోగ్రెస్ వస్తుందని. ఇప్పుడు సార్ ఇప్పుడు మొత్తం కలిసి మీకు ఎంత వర్క్ ఉంది? 2.8 కిలోమీటర్స్ లైనింగ్ కానీ బెంచింగ్ ఉంది. అది నో జూన్ ఎండింగ్ అని మళ్ళా మీరు పెట్టుకుంటే నాకు జూలైలో నీళ్లు ఇవ్వాలి. అందుకే అడుగుతున్నా. అడ్వాన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. అడ్వాన్స్ కంప్లీట్ చేయాలంటే కనీసం డెడ్ లైన్ June 15th కి పెట్టుకుంటే మీరు ఆ 15 days గ్యాప్ లో ఎవ్రీ డే వర్క్ పెట్టుకుంటే అన్ని కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఎక్స్క్యూజులు ఉండకూడదు. 2800 మీటర్లు ఉందండి. ఇంకా 4 నెలలు అంటే మీరు చెప్పిన నెలకి 700 మీటర్లు చేయాలి సార్. అంటే 4 నెలలు కాదు, 3.5 నెలలు నీకు. మార్చ్, ఏప్రిల్, మే, June 15. మళ్ళీ నీకు ఆ సీజన్ పోయిన తర్వాత మీకోసం నీళ్లు అక్కడ స్టోర్ చేయలేము. మాక్సిమం హైయెస్ట్ లెవెల్ ఈ లెవెల్ కి ఎప్పుడు వస్తుంది? నార్మల్ ఇయర్స్ శ్రీశైలం Hmm. 841 ఎప్పటికి రీచ్ అవుతాం నార్మల్ సీజన్ లో? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఏదైనా కానీ అప్పటికి మనం రెడీ కావాలి. మనం 700 వెళ్ళాలంటే బాగా పెంచాలి. ఇప్పుడు లోపల బ్యాచింగ్ ప్లాంట్ పెట్టేసాం సార్, నిన్నే ఇన్స్టాల్ చేశాం సార్. లోపల కాంక్రీట్ కూడా లోపల తయారు చేశాం. నాకు తెలియదు మరి, నువ్వు ఊరికే నాకు విద్య పద్ధతి. నాకు కావాల్సిన పని కావాలి. క్లియర్. మళ్ళా నువ్వు అన్ని చెప్తే మాత్రం నేను చాలా స్పష్టంగా ఉన్నా. దీంట్లో మాత్రం చాలా పర్సనల్ గా తీసుకున్నాం, ప్రెస్టేజ్ గా తీసుకున్నాం. ఎట్టి పరిస్థితిలో పూర్తి కావాలి. నీకు 2 విషయాలు కూడా నువ్వు ప్లాన్ చేసుకో. June 15th కి నేను వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నా. ఆర్ యు కాన్ఫిడెంట్? ఓకే. చూడే కృష్ణారెడ్డి, ఇప్పుడు June 15 కంప్లీట్ చేయాలి. సరే సార్, సరే సార్. మీరు దాన్ని బట్టి ఎప్పుడైతే ఆ లెవెల్ తగ్గుతుందో అది కూడా చూసుకొని ఆ సైడ్ ఈ సైడ్ 2 ఆపరేషన్ స్టార్ట్ చేసి డెడ్ ఓకే సార్ లైన్ June 15th అంటే కరెక్ట్ గా ఓకే సార్ 7-15 రోజులు వస్తుంది. 14 వారాలు. అవును సార్. ఇంకా స్పష్టంగా చెప్పాలి, 14 వారాలు డివైడ్ చేయండి. వారానికి ఏమేం జరుగుతుందో మండే ఒక నోట్ నాకు పంపించండి. మీ బాధ్యత మంత్రి గారు, మీరు సాయిప్రసాద్ గారు 14 నెలలకు డివైడ్ చేస్తారు. ఎవ్రీ వీక్ అంతా మీరు అప్డేట్ చేస్తారు. నాకు ఎవ్రీ వీక్ మండే మార్నింగ్ నా టేబుల్ మీదకి ఎంత పూర్తయిందో వస్తుంది. ఓకే. నో నువ్వు పెంచుతున్నావు, అది కాదు ఇప్పుడు కావాల్సింది. నీ మెషినరీ ఎంత కావాలి, మనుషులు ఎంత కావాలి, రోజుకి ఎంత పని కావాలి, అవన్నీ మీరు తయారు చేసి నాకు ఇవ్వాలి. ఓకే సార్. 4 లొకేషన్ 4 సార్ రెస్పాండ్ అవ్వండి సార్. లొకేషన్ 4
మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నమస్కారం సార్ నేను రామస్వామి సార్, నేను రామస్వామి డిఈ సార్. నేను ఇది సొరంగం 2 లో నేను డిఈగా పనిచేస్తున్నాను సార్. ఈ సొరంగం లెంత్ 18.8 కిలోమీటర్స్ ఉంది సార్. నేను ఇప్పుడు 15.675 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాను సార్. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా మిగిలింది ఎంత? 2 పాయింట్ సార్. ఇంకా ఈ గ్యాంట్రీ ద్వారా ఇంకా 1.1 కిలోమీటర్ ఉంది సార్. ఓకే, ఎప్పటికి కంప్లీట్ చేస్తావు ఇది? సార్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం జూన్ కు కంప్లీట్ చేసేస్తాం సార్. ఇప్పుడు నేను మాట్లాడింది మీరు ఫాలో అవుతున్నారా? సార్ ఫాలో అవుతాం సార్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 14 వారాలు నీళ్లు వస్తున్నాయి. ఫస్ట్ వాటర్ వస్తానే ఆ వాటర్ ఇక్కడికే రిలీజ్ చేస్తాం ఈసారి. ఓకే సార్ అలాగే సార్. నమస్కారం సార్. కొంచెం పని చూపించి కెమెరా పక్క జూమ్ చేయి. కెమెరా రొటేషన్ చేయండి సార్. కెమెరా జూమ్ చేయి. స్లోగా రొటేషన్ చేయండి సార్. కెమెరాని ఫ్రంట్ కదా సార్, రొటేషన్ చేయండి సార్. అట్లా సార్ ఓకే అండి. ఓకే, అట్లానే స్లోగా తిట్టి చూపెట్టండి సార్. పైకి చూపెట్టండి, పైన చూపెట్టండి. అట్లాగే ఓకే, పైన చూపెట్టండి సార్. ఆ వెహికల్ తీసుకు అక్కడ వేసుకుంటా వస్తున్నా. కొంచెం స్లోగా దించండి కిందకి. మొబైల్ స్లోగా డౌన్ చేయండి. అట్లా కాదు. ఓకే, స్లోగా దించండి కెమెరాని. అంతే. ఓకే ఓకే సార్, అట్లా నుంచండి. ఓకే, నువ్వు నీకు ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఎన్ని పెట్టగలుగుతారు? నాకు ఐడియా లేదు. మీకు ఎట్లా ఎంగేజ్ చేయగలుగుతారు? 14 వారాల్లో ఎట్లా కంప్లీట్ చేస్తారు? అంటే యాక్చువల్ గా 12 వారాలకు పెట్టుకోవాలి. స్పిల్ ఓవర్ ఏదైనా ఉంటే 2 వీక్స్ పెట్టుకోవాలి. మీరు వర్క్ ఇట్ అవుట్. లొకేషన్ 3 రెస్పాండ్ అవ్వండి. లొకేషన్ 3 అంటే అది కూడా తీసేయండి. ఎప్పటికప్పుడు మనుషులు లొకేషన్ 3 ప్లీజ్ రెస్పాండ్. ఫోకస్ వస్తుంది. లొకేషన్ 3 రెస్పాండింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. సార్ నేను వేణుగోపాల్ సార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్. చెప్పవా సార్? నేను గ్యాంట్రీ 4 12.6 km సొరంగం దగ్గర ఉన్నాను సార్. ఈ గ్యాంట్రీ ద్వారా మొత్తం 1000 మీటర్స్ టార్గెట్ పెట్టుకున్నాం సార్. ప్రెసెంట్ 270 మీటర్స్ కంప్లీట్ అయింది సార్. రిమైనింగ్ 800 మీటర్స్ కంప్లీట్ చేస్తున్నాం సార్. డే నైట్ షిఫ్ట్ వారీగా డ్యూటీస్ అటెండ్ అయ్యి వర్కౌట్ చేస్తున్నాం సార్. ఓకే, ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? సార్ మీరు చెప్పినట్టు 14 వీక్స్ సార్. ఓకే, మేము నైట్ డ్యూటీస్ కూడా అటెండ్ అవుతున్నాం సార్. ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. మంచిది. మా అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండి. నమస్కారం. రెడీగా ఉంది సార్. ఈ రిజర్వాయర్ కింద ఉన్న ఈ 4 గ్యాప్స్ అయిపోయింది సార్. మనము R&R ల్యాండ్ పేమెంట్ చేయాల్సిన అవి చేస్తే డైవర్షన్ రోడ్ ఉంటుంది బ్యాలెన్స్. ఇవి చేస్తే మనం ఇంపోర్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఈ గ్యాప్ ను ఫిల్అప్ చేశారు. ఈ బిల్డ్కి ఎంతేనా? అవును సార్. 1, 2, 3, 4 అంతేనా? అవును సార్. ఒకటి దాని నుంచి ఆఫ్ టేక్ ఉండదు సార్. ఒకటి ఆఫ్ టేక్ లేదు, 2 కూడా లేదు కదా, 2, 3 కూడా లేదు కదా. 2, 3, 4 లేదు. 2 ఉంది సార్. 3 గుడ్డిపాటి ఎక్కడ పెట్టడానికి ఎక్కడ చేశారు? మొత్తం 3 అట్లా పెట్టలా అంటే ఇది అది ఒకటి అక్కడ పెట్టి ఆ సైడ్ ఇది ఒకటి సార్. ఇదేమో గుర్తుపట్టు సార్. 3 సార్. అది 2 కంబం. ప్రధానంగా 2 పోతున్నాయి.
ఒకటి ఇదేమో తీగలేరు పోయేది కెనాల్ సార్, దోర్నాల తీగలేరు, ఇంకొక పక్క వచ్చేది ఇదేమో గుట్టిగుడియ కెనాల్ అని చిన్నది సార్, తక్కువ. ఇది కూడా చిన్నదేం కాదు, గుండ్లకమ్మకి వస్తుంది కదా, గుండ్లకమ్మ జాయినింగ్ వరకే ఓకే సార్. మార్కాపూర్ ఇవన్నీ ఇదే కదా. అది మన గుండ్లకమ్మ రివర్ దగ్గర వస్తుంది అంతే సార్. ఇదంతా మళ్ళీ లాంగ్ సార్. అంటే గుండ్లకమ్మ రివర్ ఎక్కడ, ఇది గుండ్లకమ్మ రివర్ ఎక్కడ? ఇది గుండ్లకమ్మ రివర్ ఇప్పుడు మన ఈ ఖమ్మం ట్యాంక్ దగ్గర నుంచి ఇలా వస్తుంది. ఇది వచ్చింది కానీ అక్కడి నుంచి గుండ్లకమ్మ స్టార్టింగ్ ఖమ్మం ట్యాంక్, అవును సార్, ఖమ్మం ట్యాంక్ నుంచి ఇలా వస్తుంది లైన్ సార్. ఆ పాయింట్ వరకు కెనాల్ అక్కడ దాకా వస్తుంది, అక్కడి నుంచి దాంట్లో కలిసిపోతుంది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లో కూడా నీళ్లు ఆటోమేటిక్గా వెళ్తుంది గుండ్లకమ్మ. ఇప్పుడు దీని ప్రకారం మేజర్ వర్క్స్ మీరు చేసేదంతా కూడా నల్లమల సాగర్ రిజర్వాయర్, ఆ 4 ఇది చేయడం, తీగలేరు కెనాల్ ఒకటి ఇది చేయడం, ఈ పక్క అప్పుడు గుండ్లకమ్మ తీసుకురావడం, ఆ పక్క మీరు కంప్లీట్ చేసిందంతా కూడా ఖమ్మం రేచర్ల వరకు తీసుకెళ్ళాలి. ఇది మీరు చేసిన ఈ స్ట్రక్చర్స్ అన్ని కంప్లీట్ చేస్తే ఈ పక్క వచ్చేటన్ని నేరుగా ఉదయగిరి మొత్తం దుత్తలూరు వరకు తీసుకెళ్ళారు. ఫేజ్ 1 లో మనం ఇక్కడ 44 కిలోమీటర్లు తీసుకున్నాం సార్. నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ కానీ మనకు వెసులుబాటు ఉంటే ఆ స్ట్రక్చర్స్ కూడా పూర్తి చేస్తే టనల్స్ అయిపోయింది, కెనాల్ అయిపోయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది దీని మీద? 6,000 దాని మీద కాదు, ఈ కెనాల్ పైన బెస్తవారిపేట నుంచి వచ్చే కెనాల్ టనల్ నేరుగా పోయి దుత్తలూరు వరకు ఎంత ఖర్చు పెట్టారు? 12,200 కోట్లు ప్యాకేజ్ సార్. దాంట్లో 700 కోట్లు వర్క్ చేశారు సార్. ముందు కాంట్రాక్టర్ స్టాఫ్ 700 అయింది, ఇంకా 400 కోట్లు పెండింగ్ ఉంది. అది అయిపోతే మొత్తం అయిపోతుంది. 400 to 500 700 అయింది సార్. 500 వెరీ ప్రామిసింగ్ సార్, వెరీ ప్రామిసింగ్ సార్. ఎట్లా ఓపెన్ సార్ మెనీ రిజర్వాయర్స్ ఓపెన్ అండ్ మల్టిపుల్ ఫీడింగ్. ఇదంతా డ్రై ఏరియా సార్, అప్లైంట్ సార్. నిన్న ఉన్నాం కదా, టోటలీ డ్రై డిస్ట్రిక్ట్. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టడం వన్ బిగ్ గోల్. సెకండ్, ఈ ప్రాజెక్ట్ ఈ రెండో వస్తే దిస్ ఏరియా విల్ టోటలీ చేంజ్. ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ సార్ తమరికి, 2.5 నుంచి 4 దాకా పూర్తి దాకా వస్తాయి. ఈ గత 3 సంవత్సరాల క్రితం వరకు సార్ 150 నుంచి 300 మీటర్లు కనిగరికి నీళ్లు రావాలంటే ఈ కెనాల్ నుంచి ఎట్లా వస్తాయి? ఎనిబడి వెళ్ళాడా? ఒకరు కూడా వెళ్ళాడా? ఎనీ ఇంజనీర్స్ ఇప్పుడు కనిగిరికి వస్తుంది కదా, ఇక్కడ నుంచి టనల్ నుంచి వస్తుంది. ఇక్కడ వేరే ఈ టనల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ పక్కంతా కనిగిరి అంతా కూడా దాన్ని కనెక్ట్ చేయొచ్చు. అది ఆయకట్టు ఇదంతా కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుందా? గ్రావిటీ కనిగిరి, పామర్రు, దంతుతలు ఇక్కడ అక్కడి నుంచి తీసుకుంటాం. ఇక్కడ ఉదయగిరి అప్లాండ్ మిగిలిపోతుంది అంతే కదా. దాంట్లో పైన లిఫ్ట్ తోటి వస్తున్నాం. అది వస్తే అప్పుడు అవన్నీ అవుతాయి. అది హ్యావింగ్ ఐడియా, ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఐడియా. అది అప్లాంట్స్ అన్ని ఉదయగిరి పైన ఉండేటివన్నీ సీతారాం సాగర్ వస్తే అన్ని అవుతాయా? ఆ డౌట్ అడుగుతాను. మనకి డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఉన్నది సార్. మనకి మొత్తం ఇదంతా డ్రింకింగ్ వాటర్ కూడా ఇదే పార్ట్ ఆఫ్ దట్స్ ఓకే. అది జేజేఎంలో అవి ఇచ్చేస్తాం. సోర్స్ అది ఇక్కడ వచ్చేస్తుంది. కొన్ని ఇండిపెండెంట్ రిజర్వాయర్గా పెట్టి ఈ రిజర్వాయర్ నుంచి ఫీడ్ అయ్యేలాగా పెట్టారు. ఈ ప్లాట్లను కలిపారు. అది
లోకల్ రైతులు మీకు తమరు అడిగితే సార్ ఈ సంవత్సరం 30 ఫీట్లోనే మీకు వాటర్ వస్తుంది సార్. అంటే ఈ తుఫాన్ వలన అంటే ఇక్కడ పెర్క్యులేషన్ బాగుంది సార్. ఒక్కసారి మనం ఈ రిజర్వాయర్ నింపామంటే సార్ అంతా కూడా మీరు ఇప్పుడు రైతులను అడిగితే 200 ఫీట్ నుంచి ఇప్పుడు 30-40 ఫీట్లో వాటర్ వస్తుంది. పెర్క్యులేషన్ చాలా బాగుంది సార్ ఉన్నారుగా అది. సో పర్క్యులేషన్ బాగుంది సార్ ఇక్కడ. రిజర్వాయర్ నింపుకుంటేనే మనకి బాగా ఇండస్ట్రీస్ కి ఫస్ట్ టైం ఆపర్చునిటీ వితౌట్ వాటర్ అదే 30 ఫీట్లు సార్. 10.34 ఉండేదంటే అంత తుఫాన్ వచ్చినప్పుడు 8.25. అవును సార్. దానికి డెఫినెట్లీ గా ఒక 4 వస్తుంది. రోజు వర్షానికి అంత Yes, sir. మనం దీన్ని నింపుకుంటే సార్ అసలు బ్రహ్మాండంగా హార్టికల్చర్ అసలు బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వీళ్ళ కానుంచి పొదిలి ఆ ఏరియా అంతా కూడా ఇక్కడ కదా వస్తుంది. పొదిలి ఏరియా కనిగిరి కింద ఈ పక్క మార్కాపురం కింద ఈ ఏరియా అంతా కూడా దర్శి ఆ ఏరియా అంతా దర్శికి వేరే నీళ్ళు ఉన్నాయి. సాగర్ ఉంది. ఇప్పుడు మిగిలిన పొదిలి ఏరియాలో కొంత కవర్ అయిపోతుందా? కవర్ అవుతుంది. ఇప్పుడు దీంతో మీకు మొత్తం మీ కాన్స్టిట్యున్సీ రెంట్లో కవర్ అయిపోతుందా మొత్తం? కదమ్మా అది నాగార్ సాగర్ ఇది వచ్చి నాకు 100% కవర్ అవుతుందా? ఇంకేమి పెండింగ్ ఉండదు. పొదిలి ఏరియాలో పొదిలి ఏరియాలో ఇరిగేషన్ ఎంత ఉంటుంది అక్కడ? 10,000 ఎకర్స్ వస్తుంది సార్. దానికి మనల్ని అడుగుతున్నాం. అంటే ఈ నీళ్లు పోతాయా గ్రావిటీలో? గ్రావిటీలో పోతే అన్నిటికీ ఇచ్చేస్తాం. అదే గ్రావిటీ ఏదైనా అడిగేది మీకు క్లారిటీ ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎర్రగొండపాలెం, దెన్ దర్శి పార్ట్ ఆఫ్ అడిగిపోతుంది పొదిలి ఏరియా, దెన్ కనిగిరి, దెన్ అప్ టు ఉదయగిరి. దెన్ అక్కడికి పోయినప్పుడు మార్కాపూర్ ఇనివే ఇట్ విల్ బి కవర్డ్. మార్కాపూర్ టోటల్ గ్రావిటీకి వెళ్ళిపోతుందా? ఇవన్నీ వస్తాయి. ఓకే. దెన్ నాకు మిగిలింది గిద్దలూరు అక్కడ దాకా వస్తుంది ఆచార్ల వరకు. అక్కడ వరకు వెళ్ళిపోతుంది మొత్తం గిద్దలూరు. కెనాల్స్ తగ్గితే వెళ్తుంది మొత్తం. పంపింగ్ సిస్టమ్ అంతా కెనాల్ తవ్వాలా? అది వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు గ్రావిటీతో పోదు. పంప్ హౌస్ లో అయిపోయినాయి. అప్పుడు అది కంప్లీట్ చేస్తే పోర్మామిళ్ళ వరకు వెళ్తుంది కదా మళ్ళీ. అంటే ఫార్మల్ మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అవన్నీ గ్రావిటీనా మళ్ళా లిఫ్ట్ పెట్టారు? కంప్లీట్ అక్కడ నుంచి కంప్లీట్ గా గ్రావిటీ సిస్టమ్. పూర్వమామిళ్ళ మేజర్, కల్స్పాడ్ మేజర్, 2 మేజర్లు గ్రావిటీ లిఫ్ట్ లేవు సార్. ఫర్దర్ కూడా ఉంటాయి. బద్వేల పోర్మామిళ్ళవన్నీ బద్వేలే. ఇప్పుడు అక్కడ పౌర్మామిళ్ళ పోయినాక మైదుకూరు కూడా వస్తుందా? బద్వేలు టౌన్ వరకు వెళ్తుంది. బద్వేలుకి ఇప్పుడు అది కవర్ అవుతా ఉంది పై నుంచి వచ్చేది. నగరి గాలేరు కానీ, తెలుగు గంగ కానీ, బ్రహ్మసాగర్ కానీ. అందుకే మీరు మీకంతా చాలా మందికి సబ్జెక్ట్ తెలియదు. అది వచ్చింది. నేను అందుకే మొత్తం కనెక్టివిటీ అడుగుతున్నాను. బ్రహ్మసాగర్ ఆ సైడ్ నుంచి వస్తుంది. ఏబీసీ బండ్స్ ఉన్నాయి సార్. ట్యాంక్స్ ఉన్నాయి. బ్రహ్మసాగర్ దాని ద్వారా మనకి అక్కడ పూర్వమామిళ్ళ 10,000 కొంత పార్ట్ అవుతుంది. అందుకే అక్కడే మనం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఒంటెమిట్ట దగ్గర కూడా ఇచ్చాం. బ్రహ్మసాగర్ నుంచి కోరమూడు ట్యాంక్ కూడా మనం ఫీడ్ చేస్తాం. దట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. 2 అక్కడి నుంచి వస్తే అది కాస్ట్ ఎంత? అది గ్రావిటీ. ఇక్కడి నుంచి పోతే లిఫ్ట్. కానీ ఒకవేళ ఎప్పటికైనా ఫ్యూచర్కి పెట్టుకున్నా ఎంతవరకు గిద్దలూరు వరకు నీళ్లు రావు. గిద్దలూరు కంపల్సరీగా ఇదే పోవాలి. ఆ లిఫ్ట్ కంప్లీట్ చేసి గిద్దలూరు తీసుకోవాలి. 2 ఆప్షన్స్ పెట్టుకోవడం లగ్జరీ అవుతుంది. మన దగ్గర డబ్బులు ఎంతనే ఖర్చు పెట్టాలి, కానీ అందరికి నీళ్లు ఇవ్వాలి. ఓకే, ఐడియా. మొత్తం మీరు ఒక చిన్న పని చేయండి. రిటైర్ అయిన ఇంజనీర్ ఒక టీం ఒకటి పెట్టి రాష్ట్రం మొత్తం లూజ్ ఎండ్స్ ఏమి ఉన్నాయో మనం అనుకున్న ప్లాన్లో దేనికి ఒక్కొక్క ఏరియా ఆఫ్ 100% కన్వర్జెన్స్ ఎంత ఖర్చు. శివరామకృష్ణ టైప్లో మీరు ఒక ఎక్సర్సైజ్ చేయండి.
ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతుంది. ఆ బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేస్తే రిలీజ్ మొత్తం త్రూ అవుట్ డిస్ట్రిక్ట్. ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే ఏం చేయాలి?